చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇంచుమించుగా ఒక 2 రోజుల క్రితం వెంట వారితో అంటే బ్యాంక్ వాళ్ళని వెళ్ళి చాలా రోజులు అయిపోయిందని మనసులో తలంపు వచ్చింది. ఆ తలంపు వస్తే మరి దేవుని సేవకుల ద్వారా మనకి అవకాశం రావాలి. నా అంతటా నేను రావడానికి నేను విశ్వాసంగా రావాలని అనుకున్నాను, వాక్యం చెప్పడానికి కాదు. అయితే దేవుడు వారి హృదయంలో ఒక ఆలోచన పుట్టించి ఇక్కడ రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. మంచిదండి, చాలా సంతోషం. దేవుడి విధంగా మీ మధ్యలో ఉండడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. చక్కగా నా ఆలోచనకు సరిపడగా ఈరోజు దేవుడు దాన్ని స్థిరపరిచారు. గొప్ప విషయం ఏంటంటే, నాకు వచ్చిన సిస్టర్ కూడా అలా నాకు చాలా రోజులు అయిపోయింది మీకు బ్యాంక్ వాళ్ళని వెళ్ళి, అంటే ఇంచుమించుగా 10 నెలలు అయిపోయింది. మే నెల 2024 సంవత్సరం మే 5వ తారీఖునికి వచ్చి ఇక్కడ వాక్యం అందించడం జరిగింది. దాదాపు 10 నెలలు అయ్యిందనుకుంటా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి సహాయం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉండడానికి ఎంతో కృప చూపించారు. దేవుని నామానికి వందనాలు కలిగిన కాక. మంచిదండి, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని వెళదాం. అనుదినము నిత్యము మరి ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరవకుండా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, స్థలం కావాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. చాలా ఇరుకుగా ఉండి ఇందులో ఆరాధన జరిగిస్తున్నారు. మరి సోదరికి స్థలం కావాలని రోజు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. హైదరాబాద్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. చాలాసార్లు కూడా బ్రదర్ ఫోన్ చేసి చెప్తూ ఉంటాం, ఎక్కడైనా దొరికిందా అని అడిగితే ఇంకా లేదయ్య గారు, ఎక్కడ ఇంకా సమకూడదని చెప్తున్నారు. అయితే ప్రార్థన చేస్తున్నాం. మంచిది, మీరు కూడా బలంగా ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు దాన్ని మనకి సిద్ధపరుస్తారు. మంచిది, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా మనం ముగించుకుందాం. వేసవికాలం కాబట్టి ఇందాక చెప్పారు కదా, కొంచెం ముందుగా మీరు స్టార్ట్ చేసుకుంటే ఎండ లేకుండా ముగించుకుని ఆడటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎర్లీగా, అంటే మీరు ఒక టైం చెప్తే ఆ ప్రకారంగా మరి దైవ సేవకులు సారథి గారు నిర్ణయించి జరిగిస్తారు. అది మీరు మంచి ఒక టైం అనుకోని మీరు అందరూ సమకూర్చుకొని, లేక మీరు అందరూ అనుకుని చేసినట్లయితే బాగుంటుందని ప్రభు పేరు మనం చేస్తున్నాం. మంచిగా ఆ విధంగా చేస్తే మంచిది కూడా, ఎందుకంటే యాసవకాలం వస్తుంది కాబట్టి. దయవించి దేవుడి లేఖనాలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఎన్నో ప్రభు దినం ఎన్నోది అది గుర్తుపెట్టి మనం ప్రార్థన చేసుకుంటూ రావాలి. ఈ సంవత్సరం అంటే 2025 జనవరి నెల గడిచింది, ఫిబ్రవరి నెల గడిచింది, మార్చి 2వ తారీఖు 9వ పునరుద్ధాన దినం, 9వ ప్రభువు దినం. సంవత్సరానికి ఇంచుమించుగా 52, 53 వస్తాయి ప్రభు దినాలు. మనం అలా గుర్తుపెట్టిన ప్రార్థన చేయడం అనేది కూడా చాలా మంచిది. దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో. అంటే గత ప్రభువు దినం నుండి మరొక నూతన ప్రభు దినములకు, అంటే 9వ పునరుద్ధాన దినములకు నన్ను సజీవులుగా ఉంచావు అని ప్రభుని స్తుతించడానికి ఇది మనకు దోహదపడుతూ వస్తుంది, సహాయపడుతూ వస్తుంది. దానివల్ల మనం బలపడతాం, ప్రభు సంతోషిస్తాం. కనుక మనం అది కూడా గుర్తుపెట్టుకుని మనం ప్రార్థన చేస్తూ రావాలి. మన ప్రార్థనలో ఇది 9వ పునరుద్ధాన ప్రభు దినం, 9వ ఆరాధన దినం కాబట్టి మనం జ్ఞాపకం. అలాగే దినాలు ఇంచుమించు మన ముందు 60 దినాలు గడిచినాయి. ఇప్పుడు 61వ దినంలోకి వచ్చేస్తాం. ఫిబ్రవరి 28, జనవరి 31 ప్లస్ అక్కడికి ఎన్ని నిన్న 1వ తారీఖు 60 దినాలు పుట్టాయి. ఇది 61. సంవత్సరానికి ఇంచుమించుగా 365, 366 వస్తాయి. అంటే ఫిబ్రవరి నెల 29 వచ్చిందనుకుంటే 66 వస్తాయి. కాబట్టి అది కూడా మనం ప్రార్థన చేసుకుంటుంటే మన ఆత్మీయ విధిగా దోహదపడుతుంటుంది. అంటే దేవుడు మన జీవితాల్లో ఇప్పుడు ఏం చేశారంటే, ఈ 2025వ సంవత్సరం మార్చి నెల 2వ తారీఖున ఉన్నామంటే అది గొప్పతనం కాదు, మనం చేసే భక్తి కాదు, మనం చేసేటువంటి విశ్వాసం కాదు. దేవుడు మన ఎడలో ఉంచినటువంటి అద్భుతమైన అపారమైన ప్రేమ. దానికి విలువ కట్టడం, ఎలా కట్టడం. ఎంతమంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మంచాల మీద ఉండి లేవలేని స్థితిలో చూస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళండి, ధనమంతా ఖర్చు పెట్టి తనకున్నటువంటి ఎంతో ప్రయాస, కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఇబ్బంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మనల్ని ప్రేమించి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి ఇక్కడ కూర్చుని పెట్టారంటే ప్రభువుని ఎంతో ఆరాధన చేస్తూ మహిమపరుస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మన ఆరాధన ప్రారంభమవుతూ ఉంటారు. అది దేవుడు హర్షించే విధంగా ఉంటుంది. మంచిదండి.
దేవుని మాట మనకు జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు వెళదాం. ప్రభు శరీరంలోకి వెళదాం. కీర్తన గ్రంథము 113వ అధ్యాయము. కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం. చూడండి. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. సరిపోతుందమ్మా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ఎంతవరకు మా మధ్యన మీ సన్నిధిని ఉంచి ఎంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఎందుకు పనికిరానటువంటి మా యొక్క జీవితాల్లో, ఎన్నికలైనటువంటి మా జీవితాల్లో అద్భుతంగా ప్రేమించి భూలోకంలో నుండి నాయన మమ్మలను లోకంలో నుండి ప్రత్యేకపరిచి వేరు చేసి ఇంతవరకు మీ సన్నిధిని కూర్చొనిబెట్టి ఈ భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, అలాగే 2025వ సంవత్సరము మార్చి నెల 2వ దినములో ఉండడానికి మీరు కృప చేసినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని శక్తి కలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, నాయన నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నా నోటికి మీ మాటలు అందించమని, తద్వారా మీ యొక్క శరీర రక్త మాంసాల్లోకి వెళ్ళడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఆమేన్ ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. వందనాలు. ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ పెంట కుప్ప ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఆ పెంట కుప్ప ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలానే ఉంది. మన హృదయం కూడా అలాంటి. ఆ పెంట దగ్గర ఎవరైనా నిలవగలవంటి మనం? అక్కడ చెడు వాసన వస్తూ ఉంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా దుర్గంధమైనటువంటి వస్తువులతో ఉంటుంది, వ్యర్థాలతో ఉంటుంది కదా. మనకి మున్సిపాలిటీ ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేక కొన్ని సందుల్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, కొన్ని డ్రైనేజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇవి మనం చూస్తూ ఉంటాం. కానీ మన జీవితం కూడా అలాంటిదే. అక్కడ చూస్తూ ఉన్నాం 8వ వచనం 2వ భాగంలో, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. అంటే ఎక్కడికి ఎత్తారంట? పైకి. ఎంతో ఉన్నతమైన మాట కదండి, అద్భుతమైన మాటలు ఇక్కడ దేవుడు రాసుకుంటూ వచ్చారు. అలాగే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. 146వ కీర్తన అండి. 146 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా గుడ్డివారు కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. సరిపోతుందండి. ఏం చేస్తారంటే ఇక్కడ యెహోవా గుడ్డివారు కన్నులు తెరవజేయువాడు అంటే అప్పుడు మనకి ఆ పెంట స్థలాల్లో తిరుగుతున్నప్పుడు మన కళ్ళు ఏమైంది? మూయబడిపోయి. అది పెంటని మనకు తెలియదు. అది పెంటని, దుర్గంధ ప్రదేశమని, లేక మన హృదయం దుర్గంధమైన స్థితిలో ఉందని మనం ఎరగలేకపోయాం, గుర్తించలేకపోయాం. ఇటువంటి పరిస్థితి. అంటే హృదయమైన నేత్రం ఏమైపోయింది? మూసిపోయి. ఇక్కడ అదే చెప్తున్నాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు అంటే మన కన్ను తెరిచారంట. ఎంత అద్భుతమైనటువంటి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఎఫెసీ 1:17, 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రము ఎరిగింపబడినందున. సరిపోతుంది. మరియు మీ మనోనేత్రము ఎరిగింపబడిన అంటే మన పనులు ఏం చేశారైనా ఎరిగించబడ్డాయి. ఈ మాట మనం పట్టుకోవాలి. ఎరిగించబడినవి. ఒకప్పుడు వెలిగింపబడలేదు. ఎప్పుడు? ఆ పెంట మీద ఉన్నప్పుడు, ఆ పెంట జీవితంలో ఉన్నప్పుడు మన కళ్ళు ఏమైపోయినాయి? మూయబడిపోయి.
ఇప్పుడు మన కళ్ళు ఏం చేశారు? ఆయన తెరిచారు. ఏంటి ఆ కళ్ళు అంటే? హృదయం కళ్ళు ఉన్నాయి మనకి, ఆధ్యాత్మిక నేత్రాలు. ఆధ్యాత్మిక నేత్రాలను ప్రభు తెరిచారు అంటే హృదయాన్ని వెలిగించారు ఆయన. ఆ మాట మనం చూడాలంటే ఆ మాట కూడా కనిపిస్తుంది ఇందులో. సామెతల గ్రంథము 20వ అధ్యాయం. మీకు తెలిసిన వచనాలు ఇవన్నీ ఎన్నోసార్లు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. 20-27 చదువుతాను చూడండి. నరిని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అంటే దీపాన్ని, హృదయం అనే దీపము ఎవరు వెలిగించారు? దేవుడు వెలిగించారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మని ఎవరు వెలిగించారు? దేవుడు వెలిగించారు. ఉన్నతమైన మాట. మన మనోనేత్రాన్ని ఏం చేశారు? ఆయన తెరిచారు. ఆయన వెలిగించారనక తెరవటం, ఇది జరిగింది. ఎంత అద్భుతమైన విషయాలు కదండి ఇవన్నీ. ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి వారు మన కన్ను మూవి పడిపోయి ఇప్పుడు తెరిచారు. ఎంత ఉన్నతమైన మాట. మనం ఇక్కడికి వద్దాం చూడండి. 146 కీర్తన గ్రంథము 146 అధ్యాయంలోకి వచ్చి ఎంత వచ్చిన మనం చదువుతాం చూడండి. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మధ్యలో మాట ఉంది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన మన యొక్క జీవితాలని లేవనెత్తారంట. ఏం చేశారు? ఆయన కృంగిపోయింది. ఎలా కృంగిపోయామంటే నడుము వరకు కృంగిపోయినటువంటి వాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన నిటారుగా నించుకుని దేవుని సన్నిధిలో కూర్చుని పెట్టారు. ఈరోజు ఇది అద్భుతమైన విషయం అన్నమాట. అది మన ఊహ అందదు. దానికి విలువ కట్టడం, వెల కట్టడం. అంత అద్భుతమైన మేలు మన జీవితంలో జరిగించారు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇంకొక మాట కూడా రాశారు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతులను ప్రేమిస్తారైనా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని యొక్క రక్తంలో కడగబడినామో అప్పుడు ఏం వచ్చింది? మనకి నీతి కలిగింది. ఎప్పుడైతే యేసు ప్రభుని యొక్క రక్తంలో మనం కడగబడ్డామో అప్పుడు మనకి నీతి వచ్చింది. ఆ నీతిమంతులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు ప్రేమిస్తున్నారు. అంటే విడిచిపెట్టడు ఆయన ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును. ఏమంట? దరిద్రులను అధికారులతో. ఇప్పుడు ఎక్కడ మనం కూర్చున్నాము? అధికారం కలిగిన వారి దగ్గర మనం కూర్చున్నాం. ఈ గ్రంథం మన చేతికిచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చుండబెట్టారు. అంటే ఇందులో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రభు దగ్గర మనం కూర్చున్నాము. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. మనం ఎక్కడ కూర్చున్నాం అనేది అక్కడ మనకు కనబడతా ఉంది. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం ఎదుటను స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిడుగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. ఎన్ని వాక్య భాగాలు ఉన్నాయి చూస్తారు. ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ ధ్యానం చేస్తే చాలా సమయం పడుతుంది. ఇంకా తేలిగ్గా మనము ధ్యానం చేసుకుంటూ పెడతాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు. ఎంత ఉన్నతమైన మాట కదా. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. దయవించి ఈ మాట మనం చూద్దాం. 8వ అధ్యాయము 7వ అధ్యాయము చివరి వచనం చదువుతాం చూడండి. 7వ అధ్యాయం 29వ వచనం. యాలయనగా ఆయన వారి శాస్త్రి వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను. ఎలా బోధించారంటే ఆయన? అధికారము గల వాని వలె. అంటే
అంటే ఇప్పుడు ఏ అధికారం దగ్గరికి వచ్చాము? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అధికారం దగ్గరికి మనం వచ్చాం. ఈ మాట మనం ఆలోచించాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ దరిద్రులని 8వ దరిద్రులని అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనం ఎట్టుటను వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎన్ని గొప్ప మాటలు కదండి. ఇక్కడ ఎవరితో కూర్చుండబెట్టారు? యేసు ప్రభు వారు ఇప్పుడు దేవుడి దగ్గర, తండ్రి దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. ఇంత గొప్ప విషయం కదా ఇది. దీన్ని ఆలోచన చేస్తుంటే హృదయం ఏమవుతుంది? మనకి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. ఈ భావంతో మనం ప్రభువుని ఆరాధించగలుగుతాం. ఎంత ఉన్నతమైన సత్యాలు కదండి. ఎంత ఉన్నతమైన సత్యాలు అంటే వాటిని వివరించడానికి కూడా చాలా కష్టం అన్నమాట. మనకు సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ఇంకా మనం ముందుకు వెళితే మన జీవితం ఎలా ఉంటుందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకప్పుడు మన జీవిత స్థితి ఎలా ఉందనేది లేఖనాలు మనకు చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మార్కు రాసిన సువార్త గ్రంథము 5వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. వాడు సమాధులలో వాసము చేసేవాడు అంటే మన జీవితం ఒకప్పుడు సమాధులలో వాసం చేసేటువంటి, సమాధుల్లో తిరుగుతున్నటువంటి వారు. వాసం చేయటం అనగా తిరుగుతాం. ఇక్కడ కనిపిస్తా ఉంది నివాసం చేసేవాడు. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు, సంఖ్యలతో నేను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయాను. గొప్ప మాట. ఇంకా మనం ముందుకు వెళితే యెషయా గ్రంథంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. చదువుంటే చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం చదువుతాం చూడండి. వారు సమాధులలో కూర్చుండుటకు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినిసుందురు. అసహ్యమైన పాకములు వారి పాత్రల్లో ఉన్నవి. ఏంటంటే ఈ మాట యెషయా గ్రంథము 65:4. వారు సమాధులలో కూర్చుండొచ్చు. చూడండి, ఆ మాట పట్టుకోవాలి. వారు సమాధులలో కూర్చుండొచ్చు. ఇందాక మనం ఏం చూసాం? మార్కు ఆ సువార్త 5:4లో 3లో వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, అంటే సమాధుల్లో ఉండేవాడు. ఇక్కడ చూస్తే మనం ఏం చేసామంట? వారు సమాధుల్లో కూర్చుండొచ్చు. మనం ఎక్కడ కూర్చున్నామంట? సమాధుల్లో కూర్చున్నాం, పెంట మీద కూర్చున్నాం. ఇటువంటి స్థితి మన జీవితం. కనుక అక్కడ అంటున్నాడు రహస్య స్థలములలో. ఏంటంటే రహస్య స్థలాలు, ఇంకా రహస్య స్థలాలు ఉన్నాయి మన జీవితాల్లో. రహస్యమైన స్థలాలు ఇక్కడ బాగా ఉంటాం. రహస్యమైన స్థలాలు అంటే ఏంటి? ఇంటికి వెళ్ళి మనం చేయకుండా కార్యాలు చేయటమే రహస్య స్థలాలు. ఇక్కడ బాగా కనిపిస్తాం మనం అందరం, చక్కగా బట్టలు వేసుకుని చక్కగా మనం అందంగా కనిపిస్తాం. మంచిది ఎక్కడిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. అయితే అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక విషయం ఏంటంటే మనకి మన యొక్క జీవితాల్లో రహస్యమైన కార్యాలు ఉండిపోతాయి. భక్తి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. లేకపోతే మనం ఎక్కడ కూర్చున్న వారు అయిపోతాం? మళ్ళీ ఆ సమాధిలో కూర్చున్నటువంటి వారు అయిపోతాం. అందుకని ఇక్కడ అంటున్నాడు భక్తుడు, యెషయా భక్తుడు ప్రవక్త రాస్తున్నారు, రహస్య స్థలములలో ప్రవేశించు. రహస్యమైన స్థలాల్లో ఏంటి? రహస్యమైన స్థలాలు. ఒకప్పుడు మనం రహస్య స్థలాల్లో ఉండినటువంటి వారు. అక్కడి నుంచి మనల్ని ఏం చేశారు? విడిపించారు, ఆయన మనల్ని రక్షించారు. ఇప్పుడు ఆ రహస్యమైన స్థలాల్లో మనం వెళ్ళకూడదు. మరి ఇంకా టీవీలు చూస్తున్నారా మీరు? మనలో కానీ చూస్తున్నారండి? ఎవరైనా సీరియల్స్ చూస్తున్నారు? చూడలేదు అన్న వాళ్ళు ఎవరైనా సినిమా సీరియల్స్ చూడలేదు కానీ టీవీ చూడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. అస్సలు అనుమానం సిగ్గుపడద్దండి. ఎవరు దేవుని మాట్లాడండి. ఎవరు కూడా వాక్యమేనండి, తప్పు కాదు. మీరు వాక్యాన్ని ఆన్ చేసి చూడవచ్చు, తప్పేమీ కాదు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో మంచి ఉంది, చెడ్డ ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీని మీద దృష్టి కేంద్రీకృతం అయిపోయింది. ప్రతి ఒక్కరికి దీని బానిసలు అయిపోయారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా, వృద్ధుల వరకు. మా ఊర్లో ఒక ఆమె ఉంది,
ఇంతకు ముందు చిన్న ఫోన్ ఉండేది ఆమె. అసలు ఆ ఫోన్ ఉన్నప్పుడు గొడవే లేదు, చక్కగా హ్యాపీగా ఉండేది. పెద్ద వయసు వృద్ధురాలు ఆమె, ఒక ఆమె. పొద్దున్న సాయంకాలానికి ఫోన్ పట్టుకుని కుర్చీలో కూర్చుంటూ ఉంటారు. ఈ ఫోన్ పట్టుకుని కుర్చీలో కూర్చుని గదే లోకం చూస్తూ ఉంటారు. మరి ఏం చూస్తున్నారో తెలియదు. పెద్ద వయసు అంటే దానికి ఏమైపోయారు, ఎడిక్ట్ అయిపోయారు, బానిస అయిపోయారు. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన రహస్య స్థలాలు ఉండకూడదు కాదు. ఇక్కడ ఏమన్నాడు, రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తిందురు. అంటే అలాంటి మనం నిషిద్ధమైనటువంటి వాటిని తింటూ ఉన్నాం. సరే, ఏమన్నారు, పంది మాంసము తినిసుందురు. అంటే హృదయం ఏమైపోతుంది, వాడిని చూస్తున్నాం, కల్మషం మన హృదయంలోకి వచ్చేస్తుంది. బాగా గమనించాలి ఈ మాట. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏం చేస్తున్నాం మనం, ఆ రహస్యమైన కార్యాలు. ఎవరన్నా ఒకవేళ భక్తులు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, దైవజనులు కానీ వస్తే టపేల్ని మనం కట్టేస్తాం. రిమోట్ మన చేతిలోనే రిమోట్ ఉంటుంది కానీ టపేల్ని ఆపేస్తాం కదా మనం. వాళ్ళ రోడ్డు మీద ఉన్నసరికి ఇక్కడ టక్కన కట్టేస్తాం మనం. ఇది అంటే ఆ రహస్యమైన జీవితం మనకు ఉండకూడదమ్మా. అది చాలా ప్రమాదకరమైనది. అంటే అసహ్యమైన పాకములు లేక అహస్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారి పాత్రలు అంటే హృదయం అనే పాత్రలో. పంది, ఇక్కడ పందిని పేర్కొన్నాడు చూసారు, మీరు గమనించారు, పంది మాంసం అన్నాడు. పంది నిషిద్ధమైనది లేఖనాల ప్రకారంగా. లేఖనాల ప్రకారంగా ఎవరు చెప్పారు ఈ మాట, మోషే గారు చెప్పారు. ద్వితీయోపదేశ కాండము 2 రాస్తుంది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 14వ అధ్యాయము 14వ అధ్యాయం 8వ వచనమమ్మా. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరవేయదు కనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు అని ఎంత స్పష్టంగా చూడండి. ఇదేంటంటే ఏయమైన, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏయమైన పని మనం చేస్తున్నాం, ఏయమైన దాన్ని మనం తినేస్తున్నాము. చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం ముందుకెళ్తే అసలు పందిని గురించి ఇంకా దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. దయవించి చూద్దామా ఒకసారి. మనకు అందరికీ తెలుసు, అయినా మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి చూద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అందరికి తీసుకోండి. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, అది మళ్ళా ఏదైతే కక్కివేసిందో అక్కడికి మళ్ళీ వెళుతుంది. చూసారు, మనం విడిచిపెట్టాం కదా. ఎప్పుడు ప్రభు యొక్క రక్తం మాంసాల్లోకి వచ్చిన తర్వాత, ప్రభువుని యొక్క రక్తం ఆశ్రయించిన తర్వాత, ప్రభువుల రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం దాని దగ్గరికి వెళుతున్నాం. అలా వెళ్ళకూడదు. అందుకని దేవుడు ఎంత స్పష్టంగా ముందు వచనాలను పై వచనాలు కూడా చదువుతాకు చాలా సమయం పట్టేస్తుంది కాబట్టి కింద మేము తేలిగా చెప్తున్నాం, తేలిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడిగినబడిన పంది బురదలో దొల్లుటకును మళ్ళినట్టును అది నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించారు. అలాంటి పరిస్థితులు మనకు సంభవిస్తాయి కనుక అవి రాకుండా మనం చూసుకోవాలి. పంది బురదలో దొల్లుటకును అంటే మనం మన జీవితం అయిపోతుంది, మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా చూసారు పంది ఎక్కడైనా మంచి స్థలాల్లో ఉంటుందా? పంది మంచి స్థలాల్లో ఎక్కడ నివసించదు. ఒకవేళ మనం ఇంకొక మాట, కుక్కని పెంచుకుంటారు కానీ పందిని పెంచుకుంటారు? కుక్కని పెంచుకుంటారు కానీ పందిని ఎవరు పెంచుకోరు. ఒకవేళ తీసుకొచ్చి పందిని పెంచినా దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మళ్ళీ వెళ్ళి ఎక్కడ పడిపోతుంది, బురద గుంటలోనే పడిపోతుంది. అంటే బురద అంటే చాలా ప్రేమ, దానికి బురద అంటే చాలా ఇష్టం. అలాగే మనం కూడా ఈ లోకం అంటే చాలా ఇష్టం.
లోక మర్యాదను అనుసరిస్తూనే వస్తాం ప్రభువులో ఉన్నప్పటికీ కూడా. చాలా జాగ్రత్త సుమ. లోకాన్ని ప్రేమిస్తాం. ఇవన్నీ చూడాలంటే దేవుని లేఖనాల ప్రకారంగా చాలా సమయం పెట్టేస్తాం. మనం లోకము మన జీవితంలో రాకూడదు. ఒక విషయాన్ని చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, అయినా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు సముద్రము లోకం. ఇప్పుడు సముద్రంలో పడవ వెళుతుంది, మన అంతకీ తెలుసు కదా. సముద్రంలో ఏం చేస్తుంది? పడవ ప్రయాణం చేయాలి. సముద్రంలో పడవ ప్రయాణం చేయాలి. ఈ పడవ ప్రయాణం చేసుకున్న నేపథ్యంలో దానికి ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ముంచేస్తుంది. అలాగే ఈ లోకంలో ఏదైనా కొంచెం మనకు లోపలికి వచ్చిందనుకోండి, మన యొక్క హృదయము, మన జీవితము మునిగిపోతుంది, పాడైపోతుంది అంతే. ఎంత కొంచెం నిప్పు అన్నాడు అక్కడ యాకోబు గారు. ఇవన్నీ మొత్తం ఏం చేస్తుంది? అడివంత కాదు, ఎంత నిప్పు కొంచెమే అన్నాడు ఆయన భక్తుడు యాకోబు గారు. కొంచెం నిప్పు అంటే ఏం చేస్తుంది? మొత్తం తగలబెట్టేస్తుంది. అలాగే మన జీవితం కొంచెమే చాలంట. ఆ కొంచెం రాకుండా జాగ్రత్త పడాలి. ఆ కొంచెం కూడా కొంచెం పులిపిండి ఏం చేస్తుంది? మొత్తంతయు పులుపు చేయండి. ఇలాంటి చాలా వచనాలను, చాలా మాటలు ఉన్నాయి. ఇవన్నీ వివరించడానికి సమయం సరిపోదు. కనుక మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ రావాలి. ఒకప్పుడు మన గుంటలో కూర్చున్నటువంటి వారము, పెంటలో కూర్చున్నటువంటి వారము, దుర్గంధ ప్రదేశంలో కూర్చున్నటువంటి వారము, ఇప్పుడు మనం ప్రేమించి ఎక్కడ ఉన్నతమైన స్థలంలో తీసుకొచ్చారు. దేవుడు ఉన్నతమైన స్థలంలో మనం కూర్చొని పెట్టారు. మళ్ళీ వాటిలోకి వెళ్ళకూడదు. ఎలా ఉంటుంది మన జీవితం? ప్రభు శరీరంలోకి వచ్చేస్తాం, ప్రభు రక్తంలోకి వచ్చేస్తాం. ఇవి తీసుకుని యాంత్రికం అయిపోతుంది మన జీవితం. అలా యాంత్రికము, రొటీన్ కాకూడదు. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలి, ప్రభువుతో కట్టుబడుతూ రావాలి. లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఒక దినాన్ని మనం ఆయన సన్నిధిలో ఉండమంతే. అక్రమం చేయవాళ్ళారా మీరు తొలగిపోండి అని అంటారు. ఇవన్నీ మనకు తెలుసు. మరి ఎలా ఉంటున్నాం? మన జీవితం ఎలా కాపాడుతున్నాం? కనుక జ్ఞాపకం చేసుకుందాం. దయవించి ఇంకొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మాటలు మనం యెషయా గ్రంథము, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు మనం గమనించాలండి. ఈ ఉదయకాలం దేవుడు మనం ప్రేమించి మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. యెషయా గ్రంథము 26:19 వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మృతులైన వారు నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవుల మగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రాతలను సజీవులుగా చేయును. ఎంత ఉన్నతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఒకప్పుడు మనం ఏంటంటే నిద్రించుతున్నావు నీవు అన్నాడు. నిద్రించుతున్నావు నీవు మృతుడివే అంటారు. అలాంటి మనల్ని ఏం చేస్తారంటే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో కూర్చున్న వారులారా మేల్కొని ఉత్సాహించుడు. ఎక్కడ కూర్చున్నామంట? మంటిలో కూర్చున్నటువంటి వారు ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం? మేల్కొని ఉత్సాహించుడు. ఒకప్పుడు ఎక్కడ కూర్చున్నాం మనం అందరం? మంటిలో కూర్చున్నాం, పెంట మీద కూర్చున్నాం, అలాగే సమాధిలో కూర్చున్నాం. కానీ ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ హృదయంలో నాటుకోవాలి ఈ మాటలన్నీ కూడా. ఇప్పుడు మంచి నేల పడినట్టు విత్తనాలు కొని ఈ మాటలు మన హృదయంలోకి రావాలి. రాతి నేల, ముండ్ల పొద, దారి ప్రక్కన ఉండకూడదండి. విత్తనాలు పడుతున్నప్పుడు ఏ నేల మీద పడుతున్నాయి? అది మంచి నేల పడినటువంటి విస్తృమం వలె ఆ వాక్యాన్ని మనం హృదయంలో రిసీవ్ చేసుకోవాలి. లేకపోతే రాతి నేల మనకు కావచ్చు, లేక ముండ్ల పొద కావచ్చు, లేక త్రోవ పక్కనైనా కావచ్చు. అప్పుడు నిష్ఫలమైపోతుంది మన జీవితంలో. అందుకని ఇక్కడ అన్నాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సాహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమిలోని తన ప్రేతలను సజీవులుగా చేయి. మన హృదయం అంతా కూడా ఏం చేస్తాడైనా సజీవులుగా మార్చేస్తాడు. ఉన్నతమైన మాట్లాడి అక్కడ మనం ఇప్పుడు ఇక్కడ మార్చేశారు. తిరిగి మళ్ళీ మరణించిన తర్వాత కూడా ఆయనతో మనం ఉంటాం. ఇది భవిష్యత్తు వచనం అయినప్పటికీ మన జీవితంలో జరిగింది, నెరవేరు. ఇప్పుడు ప్రభువునందు మనం మార్చబడ్డాం. ఈ జీవితకాలం అంతా కూడా ఎక్కడ ఉన్నాం? మనం ప్రభువుతో గడుపుతున్నాం.
మళ్ళీ మరణిస్తే మళ్ళీ ఆయనతోనే ఉంటాం. అంటే రెండు విధాలుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మంటిలో ఉన్నాం, ఇప్పుడు రక్షింపబడ్డాం, దేవుని సన్నిధికి వచ్చాం. అంత అద్భుతమైన విషయాలు కదండి ఇవి. కనుక కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. అంటే ఎంతటి జీవితంలోంచి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు అనేది ఈ లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 27 కాడ నుంచి చదువుదాం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఎలుకల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చూసారా, ఈ మాటలు ఎంత కఠినంగా కనిపిస్తున్నాయి. అంటే ఎవరిని గుర్చున్నారు? ఇవన్నీ కూడా మనం గుర్చే. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 27, 28 చదువుకున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. ఏం పోలి ఉన్నారంట? సున్నము కొట్టిన సమాధులు. సమాధులు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తాయి కదా, చాలా అందంగా కనిపిస్తాయి. కానీ లోపల ఏముంటుందంట? కల్మషము, కుళ్ళు ఉంటుంది అందులో. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? పంది తన కరుగుపడిన పంది బురదలో దొర్లినట్టు. ఇప్పుడు మనం ఈ వచనం బట్టి చూస్తే సమాధులు పోలి ఉన్నారని కూడా ఎలుపడి శృంగారంగా అగపడుతున్నాం, ఎలుపడి శృంగారంగా కనపడుతున్నాం. లోపల ఎలా ఉంది? సమాధి అయిపోతుంది. ఎక్కడ సమాధి? ఎందుకు సమాధి అయిపోతుంది? మళ్ళా చేయరాని కార్యాలు మనం చేస్తున్నాం. టీవీ చూడవచ్చు, లేకపోతే ఎవరినన్నా దూషించవచ్చు, లేకపోతే ఎవరినన్నా ద్వేషించవచ్చు, అసూయపడవచ్చు. ఇవన్నీ ఏంటి? అది లోపల ఈ గుళ్ళంతా ఉండిపోతుంది కదా. నీ చూడ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారన్నారు యేసుప్రభువు. వాళ్ళకని మనకని ఏ భేదం లేదు. మరి అవన్నీ పోయినాయి. అప్పుడు బాగా పైకి చాలా బాగా కనిపిస్తున్నాం, కానీ లోపల ఎలా ఉంది? అది అక్కడ అన్నాడు, అక్కడ వాటి లోపల అన్నట్టు కానీ లోపల చచ్చిన ఎముకలతోనూ సమస్త కల్మషులతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు ఎలుకలు మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చూసారు ఎంత కఠినమైన మాటలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. అక్రమముతోనూ వేషధారణతో అలా ఉండకూడదు మనం. అంటే ఇందాక మనం పందిని చూసాం కదా, పందిని పోలి మన జీవితాలని. అలాంటి జీవితం మనకు ఉండకూడదు, కొంచెం కూడా ఉండకూడదు. ఏమాత్రం కొంచెం ఉన్నా నష్టపోతాం, చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. చాలా జాగ్రత్తగా మనం జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంత చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడవలసి వచ్చిందో అది చూద్దాం. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. దయవించి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోకి వస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే ఒక మాట మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళదామండి. ఎనిమిదవ అధ్యాయము 9వ వచనం చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. సరిపోతుందమ్మా. ఇక్కడ ఈ మాట మనం అర్థం చేసుకుందాం జాగ్రత్తగా. మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. ఆయన ధనవంతుడు,
కదండి, పరలోకం నుండి ధనవంతుడిగా ఈ లోకానికి వచ్చారు మనందరి కొరకు. ఏమంటే రెండవది, మన కొరకు ఏం చేయబడ్డారట? ఆయన దరిద్రుడు అయిపోయారు. అంటే మన దరిద్రతను ఆయన తీసుకుని, బాగా ఈ మాట అర్థం చేసుకోవాలి. మన దరిద్ర జీవితాన్ని ఆయన తీసుకుని, ఆయన అనుభవించి, ఆయన ధనాన్ని మనకి ఇచ్చారు. ఏ ధనం అది? రక్షణ అనే ధనాన్ని. రక్షణ అనే ధనాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందుకని ఇక్కడ ఆ మాట రాశారు చూడండి, ఆ మాట మనం పడుతున్నాం. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. చూసారు, మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన ధనవంతులు కావాలని ఆయన చేశారు, ఆయన దరిద్రుడిగా అయిపోయారు. ఈ మాట మనం ఆలోచించాలి. ఎంత మనం చేసిన అపరాధము, మనం చేసిన పాపము ఆయన మీద పడిపోయింది. ఆయన ఎలాంటి వాడు అనేది మనం దేవుని లేఖనాల్లో కూడా మనం చూస్తాం. చూడండి, దయవించి జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా ఈ మాట. మనం జ్ఞాపకం 53 2వ వచనం చదువుతాం చూడండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చూసారా, స్వరూపం కోల్పోయారు. అంటే ఆయన స్వరూపాన్ని మనకిచ్చి, ఆయన సౌందర్యాన్ని మనకిచ్చి, ఆయన స్వరూపాన్ని కోల్పోయారు. పైన ఒక మాట రాశాడు, రెండవ, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అంత సౌందర్యమైనటువంటి ఆయన మన కొరకు ఏమైపోయారట? ఆయన మన కొరకు భయంకరం చూడనగా అయిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేదు. స్వరూపమేమీ లేదు. అతను తృణీకరింపబడిన వాడాయన, మనుషుల చేత విసర్జింపబడిన వాడాయన. ఇలా చూసుకుంటే వ్యసనాక్రాంతుడి కదా. అవునండి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సమయం అవుతుంది కానీ తెలుసు కదా కాబట్టి వచనాల ముందుకు వెళ్ళిపోతున్నాం. చూసారా, మనం చూడడం వల్ల మనం ఎవరి నిమిత్తం అయ్యాడు? మన నిమిత్తం ఆయన అయిపోయాడు. అందుచేత మన జీవితాన్ని మళ్ళా ఆయన సిలువేసే పరిస్థితులు రాకూడదట. ఇంకా ఆయన గాయపెట్టే పరిస్థితులు రాకూడదు కదా. ఒక మాట దేవుని వాక్యం ఈ మాట జ్ఞాపకం వచ్చింది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఈ సందర్భంలో ఈ మాట ఒకసారి చూద్దాం. 139 23, 24 వచనాలు చదువుతున్నాం చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించుకుని నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించు. చూసారు, ఇక్కడ ఒక మాట మెన్షన్ చేస్తూ ఉన్నాడు దావీదు గారు. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును. దేవా నా హృదయాన్ని తెలుసుకొని మనం అడుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకును. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు. దేవునిని ఆయాస పెట్టే పరిస్థితులు రాకూడదు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆయాస పెట్టకూడదు, దేవుని దుఃఖ పెట్టకూడదు. మరి ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా వచనాలు వస్తాయి. లేట్ అయిపోతుంది మనకి. ఆయన దుఃఖ పెట్టకూడదు అంటారు. ఎపిసోడ్ రాసిన పత్రికలో ఆయన దుఃఖ పెట్టకూడదు అంటాడు. ఆయన ఆత్మను ఆర్పకూడదు అంటాడు. ఆత్మను ఆర్పకూడదు అంటాడు. ఇవన్నీ మనకు తెలుసున్న వచనాలే. కాబట్టి మనం చూస్తే ఇక్కడ చూడండి, దేవా నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకున్నాము. నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకున్నాము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు. దేవునికి ఆయాసకరమైన పరిస్థితి మన జీవితంలో ఎన్నడూ ఉండడానికి వీల్లేదు. అవి తీసివేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, దయవించి ప్రభు శరీరంలోకి వెళ్ళడం ముందు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చూసుకుని ఆరాధనకు వెళ్దామండి. చక్కని మాట అది. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము
10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రియుడు ధవళవర్ణుడును 10,000 పురుషులలో నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. సరిపోతుందండి. ఎలాంటి ఆయన చూడండి, అక్కడ రాసిన బట్టి చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులలో ఆయన గుర్తించవచ్చును. ఆయన ఎలాంటి వాడంటే రత్నవర్ణుడు ధవళవర్ణుడు. అలాంటి ఆయన అంత సౌందర్యవంతుడైనటువంటి ఆయన్ని ఏం చేస్తాం మనం? సొగసైనను స్వరూపమైనను ప్రేమింపబడిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. మన ఇల్లు మన యొక్క వ్యసనములన్నీ కూడా ఆయన వహించారు. ఇంత భయంకరమైన బాధ కదండి. ఇంకా మరి అలాంటి పరిస్థితి మన జీవితాలు తీసుకురాకూడదు. ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చారు ఆయన? ఎక్కడి నుంచి అక్కడ మనం అది మూల టైటిల్ వాక్యం మర్చిపోకూడదు. సమాధిలో ఉన్నటువంటి వారం, పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారం, సమాధిలో కూర్చున్నటువంటి వారం, మంటిలో కూర్చున్నటువంటి వారు, ఈ వచనాలన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? చక్కగా దేవుని సందులో కూర్చొని పెట్టారు. ఇంకొక మాట మనం చూసేసి ఆ మాట జ్ఞాపకం చేసుకుని ప్రభు శరీరంలోకి వెళ్ళిపోదాం. దయవించి ఒక్క మాట చివరిగా ఈ మాట జ్ఞాపకం చేసుకుని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చూడండి, 21, 22. ప్రకటన 3:21-22. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సరిపోతుంది ఈ మాట. నేను జయించి నాతో కూడా ఆయన సింహాసనం మందు ఉన్న ప్రకారంగా. ఆయన ఎక్కడ కూర్చున్నారంట? తండ్రి సింహాసనం గారు కూర్చున్నారు. కూర్చుని బట్టి రెండవ మాట మాట్లాడుతున్నారు. చూడండి, విన్న ప్రకారము జయించు వాని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. అది మాట. అంటే ఆయన ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూడా కూర్చుండిస్తారు మాట. ఎంత వాగ్దానమైన వాక్యం కదా ఇది, ఎంత ఉన్నతమైన మాట కదండి ఇది. అసలు ఈ మాటలు మనం ఆలోచన చేస్తుంటే హృదయంలో ఉండిపోతూ ఉంటుంది, హృదయం ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంతటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఎక్కడి నుంచి? పెంట కుప్పలో ఉన్నాం, మంటలో పడి ఉన్నాం, సమాధుల్లో తిరిగాం, పందివంతుల జీవితం కలిగి ఉన్నాం. అలాంటి స్థితిలో ఉండి దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నతమైన స్థలంలో, లోకంలో ఇంతమంది ఉన్నారు కదా, కోట్లాది మంది ఉన్నారు కదా, వాళ్ళకి లేదే ఈ భాగ్యం ఉందా? కోట్లాది మంది ఉన్నారు. ఇంకో ఈరోజు ఆయా ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ఏంటో ప్రోగ్రామ్? శివరాత్రి ప్రోగ్రాం. మీకు అందరికీ తెలుసు. భోజనాలు అంటే అక్కడ పరిగెడుతూ ఉన్నారు. లోకం అలా పరిగెడుతూ ఉంది. కానీ దేవుడు మన జీవితాల్లో ఏం చేశారు? అద్భుతమైన రక్షణ ఇచ్చి, అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చి, అద్భుతమైన సంతోషాన్ని మన జీవితాల్లోకి ఇచ్చి ఇక్కడ కూర్చుని పెట్టారంటే ప్రభువుని చూస్తూ రావాలి, కనపరుస్తూ రావాలి, ఆరాధన చేస్తూ రావాలి. ఇది ప్రతిరోజు నెమరు వేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంటి పనులు ఉన్నా సరే, వ్యాపారాలు ఉన్నా సరే, ఉద్యోగాలు ఉన్నా సరే, చేతి పనులు ఉన్నా సరే, ప్రభువుని మర్చిపోకూడదు. ఆయన మర్చిపోకుండా మనం ధ్యానం చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉండాలి? నెమరు వేస్తూ ఉండాలి, మర్చిపోకూడదు. చెప్పిన వాక్యాలన్నీ కూడా ఇంటికి వెళ్ళి మన చక్కగా ధ్యానం చేస్తూ వాటిని అనుసరిస్తూ రావాలి. ఈ నా మాటలు విని అంటాడు. ఇవన్నీ చెప్పుకుంటే మనకు తెలుసు, ఈ విషయాలని మనకు తెలుసు, వాక్యం అంతా తెలుసు. కానీ మనం ఎక్కడ తప్పిపోతాం? ఈ నా మాటలు విని అది ఈ నా మాటలు వాడి చప్పున చేయకూడదు అంటాడు. మత్తయి 7:24. ఇవన్నీ తీర్థం మనకి లేట్ అయిపోతాం. ఏమంటాడు? ఈ నా మాటలు విని వాడి చప్పున చేయువాడు. చేస్తే అక్కడ ఉంటాడు మనం. అది ఆ జీవితాన్ని కలిగి ఉంటాడు. ఎప్పటికప్పుడు కింద పడిపోకూడదు. పడిపోయామంటే మన పతనంలోకి వెళ్ళిపోయినట్లే. అలాంటి వారు మళ్ళా రక్షణలో రావడం అసాధ్యం అన్నాడు. ఇవన్నీ మన దేవుని వాక్యం చూడటానికి సమయం కాదు. కాబట్టి మరి మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలోకి యోగ్యంగా వెళదాం. ఈ మాటలు బట్టి జాగ్రత్త పడి మళ్ళా ఈ లోకంలో కలిసిపోకుండా, లోకంలో ఉన్నవాటిని ప్రేమించకుండా జాగ్రత్తగా ప్రభు సన్నిధిని హత్తుకుని ప్రభు యొక్క మార్గాల్లో నడుచుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.